అలాగే ఈ యొక్క వృషభ, మేష, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క చెప్పబడినటువంటి రాశిలో జన్మించిన వాళ్ళు కార్యక్రమంలో గోత్రనామాల నమోదుకి 4వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. కనిపించే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి. నమశంకరాయ. మార్చి 3వ తారీఖు రోజున కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. పుబ్బ నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బ, పూర్వషాఢ, భరణి, సింహరాశి జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. అయితే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వలన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి కొంతవరకు దోషప్రదము. అలాగే మీన, మిథున, తుల, వృశ్చిక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి యోగకాలంగా చెప్పబడింది. కాబట్టి మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి ఏ రాశిలో వారికి అయితే బాగోలేదని చెప్పామో ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చక్కగా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం కానీ, శివ, విష్ణు, లలిత సహస్రనామ పారాయణం కానీ, గురు చరిత్ర పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ, లేదా కాలభైరవాష్టక పారాయణం కానీ వీలైనన్ని సార్లు పఠించండి. తద్వారా మామూలు సమయంలో ఒక నామాన్ని జపిస్తే 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితమో ఈ యొక్క గ్రహణ సమయంలో ఒక్కసారి జపించిన అంతే ఫలితము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రహణ సందర్భంగా దేవతానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రయత్నము చేయండి. అయితే చాలామంది మనకు చెప్తున్నటువంటి శాస్త్ర ప్రకారము చంద్రోదయం 6:19 కాబట్టి చాంద్రమానాన్ని అనుసరించి ఏదైనా గ్రహణాన్ని కనిపించే సమయమే మనకు ప్రధానం కాబట్టి 6:19 నుంచి 6:47 వరకే లెక్కలోకి తీసుకోవాలి అని. కానీ ప్రధానంగా సాధనాపరులు, ఉపాసనాపరులు దేవతానుగ్రహాన్ని విశేషంగా పొందాలనుకునే వాళ్ళు 3:19 నుంచి 6:47 వరకు మధ్య కాలాన్ని లెక్కలో తీసుకొని దేవతా పూజలు జరుపుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ఆ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయంలో అంతరిక్షం నుంచి విషవాయువులు డైరెక్ట్గా మన భూమి మీదకి ప్రసరిస్తాయి కాబట్టి ఆ ఇంటిని అంతా కూడాను తలుపులు, కిటికీలన్నీ మూసివేసి పూజా మందిరం అంత దగ్గర కూడాను చక్కగా మూసివేసి ఆ యొక్క పూజా మందిరంలో దర్భపోచలు, అలాగే మంచినీటి వాడుకునే నీటిలో దర్భపోచలు, ఊరగాయలు, కాయగూరలు వాడుకునే పదార్థాల్లో దర్భపోచలు వేయడం, అలాగే ఇంట్లో అంతా కూడాను మధ్య హాలులో చతురస్రం కానీ షట్కోణం కానీ బియ్యము లేదా పసుపుతో షట్కోణం వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు ఉంచినట్లయితే విషవాయువులు ఏవైతే మనకు తెలియకుండా మన కంటి కనబడవు కాబట్టి ప్రసరిస్తాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి విషవాయువుల ప్రభావం అంతా దర్భకుచ్చలు పవిత్రతను చేకూరుతాయి. కాబట్టి ఈ నియమాన్ని పాటించండి. 3:19 పట్టు స్నానము, అలాగే 6:47 విడుపు స్నానము. చాంద్రమానాన్ని ప్రకారాన్ని అనుసరించి చేసుకునే వాళ్ళు, అనగా కనిపించే గ్రహణమే నమ్మేటువంటి విధానంగా ఉన్నవాళ్ళు 6:19 పట్టు స్నానం, 6:47 విడుపు స్నానం ఆచరించడం చాలా మంచిది. సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మేషము, వృషభము, కర్కాటకము, సింహము, కన్య, ధనుస్సు, మకరము, కుంభరాశులలో జన్మించినటువంటి వారందరికీ కూడాను కొంత దోషప్రదం. కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు ఆ చెప్పినటువంటి సమయంలో ఇష్టదేవత ఆరాధన, విష్ణు, శివ, లలిత సహస్రనామ పారాయణం చేయడము, ఆ తదనంతరం మరుసటి రోజున దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో ఒక కంచు పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని ఆ పాత్ర నిండా ఆవునేతి వేసి అందులో ఒక వెండి చంద్రబింబము, అలాగే వెండి సర్పబింబము వేసి మీ యొక్క ముఖాన్ని ఆ యొక్క ఆవునేతిలో చూసి, అది బ్రాహ్మడికైనా దానం ఇవ్వవచ్చు, లేదా తీసుకోకపోతే దేవాలయంలోని ఏదైనా దేవతా వృక్షం, రావి చెట్టు, మారేడు చెట్టు ఉంటాయి కదా, ఆ దేవతా వృక్షం దగ్గర పెట్టి చక్కగా దీపారాధన చేసి తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, మినుములు, నువ్వులు, అలాగే గోధుమలు ఇవన్నీ కూడాను వీటితో పాటుగా స్వయం పాకము మరియు బ్రాహ్మణుడికి దక్షిణ,
అలాగే అన్ని రంగులు కలిసినటువంటి ఏదైనా వస్త్రము, ఇవన్నీ కూడాను బ్రాహ్మడికి దానం ఇచ్చి సంకల్పం చెప్పుకొని దానం ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మీరు దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం ఉంది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల ఈ గ్రహణ దోష నివారణ పూజల, హోమాలలో స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? చాలామంది బయట చెబుతున్నట్టుగా దుష్ప్రచారంగా కాకుండా అనగా భయపెడుతున్నారు. అంటే ఒక కొయ్యలాగా ఎలాగే ఉండిపోవాలి, నిద్ర పోకుండా ఉండాలి, అసలు చెప్పాలి అనంటే ఎటువంటి శ్వాస కూడా సరిగ్గా తీసుకోకూడదు అన్నట్టుగా భయపెడుతున్నారు. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా అటువంటి విషయాలకి భయపడకండి. మనకు శాస్త్రము, ధర్మం ఏం చెప్పబడి ఉందనంటే గర్భిణీ స్త్రీ ఈ గ్రహణ సందర్భంగా అంతరిక్షం నుంచి భూమి మీదకి నేరుగా విషవాయువులు ప్రసరింపబడతాయి. కాబట్టి అవి ఆ యొక్క విషవాయువుని పీల్చిన కారణం చేత గర్భంలో ఉన్నటువంటి శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శిశువుకి ఏదన్నా ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఇంట్లో ఉండండి అమ్మా అని అన్నారు. అందుకనే తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి చక్కగా మీకు ఇష్టమైనటువంటి సుఖాసనం లేదా పడుకొనైనా కానీ ఉండి మెలకువతో ఉండి దైవనామస్మరణ చేసుకోండి. ఈ యొక్క ప్రభావం వలన గర్భస్థ శిశువుకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా ఈ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యే సమయంలో నవగ్రహాలు శుభలక్షణాలలో ఉండగా డెలివరీ అవకాశం దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. బాలులకి, అనారోగ్యగ్రస్తులకి నియమాలు చెప్పబడలేదు. కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం, మిగతా వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 11 లేదా మ్యాక్సిమం 12 లోపల భోజనాది కార్యక్రమాలు ముగించేసేసుకోవాలి. ఇక ఈ సమయంలో గోళ్ళు కత్తిరించడము, గడ్డం చేసుకోవడము, అలాగే కటింగ్ చేయడము మరియు ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము ఇలాంటివి, దాంపత్యం ఇలాంటివి పనికి రావు. కాబట్టి ఈ నియమాలు తప్పక పాటించండి. సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి ఈ యొక్క సింహరాశిని బేస్ చేసుకుని మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంటుంది. అందరూ కూడా ఇష్టదేవత ఆరాధన ఆ చెప్పబడినటువంటి సమయంలో చేయడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉపాసన పరులు, సాధన చేసుకోదలిచిన వాళ్ళు, దేవతానుగ్రహం కావాల్సినటువంటి వాళ్ళు ఆ రోజున ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చక్కగా దేవతా పూజ చేసుకుంటారు. మరి చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, రోడ్డు మీద పని మీద వెలిగిన వాళ్ళు ఉంటారు, ట్రైన్లో, అలాగే బస్సులో, ఏరోప్లేన్లో జర్నీ చేసేవాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఇలా రోడ్డు మీద చాలామంది తమ యొక్క పనిని చేసుకోవడం కోసం బయటికి వచ్చుంటారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మాకు కూడా చక్కగా ఆ యోగం పట్టాలి, గ్రహణ సమయంలో చేసుకున్న ఫలితం కొంతైనా మాకు దక్కాలంటే మేము ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఎలా నియమాన్ని పాటించాలని చాలామంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు తెలియచేయడం జరుగుతుంది. మీరు ఆ రోజున ఏదైనా కానీ తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళదలిచే అవకాశం ఉంటే మీరు వెళ్ళండి, పని అనేటువంటిది చేసుకోండి. కాకపోతే ఒక వాటర్ బాటిల్ మీరు పెట్టుకోండి. 3 గంటల 19 నిమిషాలకు కదా, కాబట్టి తూర్పు వైపున చక్కగా నిలబడి ఆ బాటిల్లో నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు ప్రోక్షణ నీళ్లు చల్లుకోవాలి. కొద్దిగా చల్లుకొని మళ్ళీ కొన్ని నీరు తీసుకొని పుండరీకాక్ష 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 అని చదువుకొని తరువాత ఆ నీటిని తీసుకొని కుడికాలు బొటన వేలు మీద, అలాగే ఎడమకాలు బొటన మీద ఆ యొక్క బొటన వేలుని తడపండి. ఈ విధంగా చేస్తే సంపూర్ణంగా మార్గమధ్యంలో మనం స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. లేదా విభూతినైనా కానీ రాసుకోవచ్చు, లేదా మనం ఎక్కడైనా ఉన్న ఆ ఏమీ దొరకని ప్రదేశంలోనైనా కానీ అక్కడ ఎవరు తొక్కనటువంటి మట్టినైనా కానీ ఆ యొక్క మృత్తికా స్నానం అని అంటారు, ఆ విధంగా మనం చేయవచ్చు. అనగా మట్టిని మన శరీరానికి రాసుకున్న ఆ మృత్తికా స్నాన ఫలితం దక్కుతుంది. ఇక ఆ దారభ్యత అవకాశం ఉంటే ఆ 3 గంటల చిల్లర సమయం అంతా కూడాను దైవనామస్మరణ చేసుకోండి. లేదా మీకు ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మధ్యలో ఖాళీ సమయం దొరికినా ఆ సమయంలో దైవనామస్మరణ అనేటువంటిది చేసుకోండి. మళ్ళీ సాయంకాలం 6 గంటల 47 నిమిషాలకి, 45 నిమిషాలకే మళ్ళీ నీరు చల్లుకోవడం, గాయత్రి మంత్రం 3 సార్లు చెప్పుకోవడం, మళ్ళీ నీళ్లు చల్లుకొని పుండరీకాక్ష 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 లేదా నారాయణ 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 అంటూ చల్లుకోవడం.
అలాగే చేతిలో నీళ్లు తీసుకుని మళ్ళీ కాలి బొటన వేలు, కుడి కాలు బొటన వేలు, ఎడమ కాలి బొటన వేలు తడుపుకోవడం. ఈ విధంగా చేసిన మార్గమధ్యంలో ఉన్న ఎక్కడ ఉన్నా మీరు ఈ గ్రహణ సందర్భంగా మీరు నియమాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతారు. ఈ సందర్భంగా చాలామందికి ఒక సందేహం ఏంటంటే, ఈ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 3వ తారీఖా, 4వ తారీఖా? గ్రహణం వచ్చింది కదండి, పండుగ జరుపుకోకూడదేమో అని అంటారు. అయితే మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని మానములు అనేటువంటివి ఉంటాయి. అంటే ఆ అనుసరించే పద్ధతులు. మనది చాంద్రమానం కాబట్టి ప్రతి శుభలేఖలో కూడా స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక అంటూ వస్తుంది. అదే నార్త్ సైడ్ వాళ్ళైతే బారహస్పత్యమానము, ఢిల్లీ, యూపీ అట్లాంటి పరిసర ప్రాంతాలు, ఈశాన్యము, అలాగే ఈ తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రాంతాల్లో సౌరమాన ప్రకారం. కాబట్టి మనది చాంద్రమాన ప్రకారం కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంటుందో అదే రోజు హోళీ పండుగ. కాబట్టి ఈ గ్రహణ శూలం అనేటువంటిది గ్రహణం ఏర్పడడానికి ముందు 3 జాములు అంటే ఉదయం 9:19 ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయానికి ఈ గ్రహణ శూల ఉండదు. కాబట్టి మనము పౌర్ణమి తిథి సూర్యోదయానికి ఉంది కాబట్టి చక్కగా ఈ యొక్క పండుగని మనం 3వ తారీఖున మన ప్రాంత ప్రజలందరూ కూడా జరుపుకోవచ్చు. ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య తూర్పు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు రోజున పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఈ తేడాన్ని గమనించుకొని అందరూ మన వాళ్ళైతే 3వ తారీఖు రోజున జరుపుకోవడమే శాస్త్ర సమ్మతము. అందున 11 లేదా మ్యాక్సిమం 12 గంటల వరకు కూడా ఈ హోళీ పండుగ సంబరాలన్నీ పూర్తి చేసుకొని స్నానాది కార్యక్రమాలు ముగించి భోజనం చేసుకొని 12 లోపల భోజనం చేసుకునే అవకాశం మీరు చూసుకోండి. ఈ యొక్క సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ చెప్పిన సమయంలో ఇష్టదేవత ఆరాధన, గురు గ్రహ అష్టోత్తర పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే వీలు పడినటువంటి వాళ్ళకి మన పీఠమాధ్వర్యంలో ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 4వ తారీఖు 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.